హాయ్ హలో అండి అందరికీ. నేను మీ శ్రీదేవి. ఆషాఢం వచ్చింది కదా, అందరూ గోరింటాకు పెట్టుకున్నారా అండి? అమ్మమ్మ వాళ్ళు ఆషాఢం వస్తే ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి అంటారు. అసలు ఆ కథ తెలుసా మీకు? నాకు తెలిసింది చెప్తాను. అసలు గోరింటాకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, గౌరీదేవి అంటే పార్వతీదేవి. పార్వతీదేవి తన చిన్నతనంలో తన చెల్లెలతో ఆడుకుంటుంటే రజస్వల అయ్యే ఆ రక్తం చుక్క నేలను తాకి మొక్కే పుడుతుంది. చూస్తుండగానే ఆ మొక్క పెద్దదైపోతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులు కోయగా చెయ్యి అంతా ఎర్రగా అయిపోతుంది. తన చెయ్యి కందిపోయింది అనుకునే లోపే పార్వతీదేవి నాకు ఏమీ నొప్పి కూడా పుట్టలేదు, పైగా ఇది చాలా అందంగా అలంకరంగా ఉంది అంటుంది. పార్వతీదేవి తండ్రి ఇకపై స్త్రీ అలంకరణకు చిహ్నంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అంటారు. స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. దాని రంగు వలన అలంకరణానికి వస్తువుగా వాడబడుతుంది అంటారు. అదే ఈ చెట్టు జన్మ సార్థకం అంటారు. ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లిగారి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని ఆ చెట్టు కోరిందంట. అందుకే ఆ విధంగా గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకు అయ్యింది. ఆషాఢంలో మనం పెట్టుకోవడానికి కారణం కూడా ఇదే. సో ఇదండి నాకు తెలిసిన చిన్న కథ. మీకు కూడా ఇలా సారీ ప్రిప్లేటింగ్ బాక్స్ ఫోల్డింగ్ సర్వీసెస్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి కాల్ అండ్ మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.